శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 152 బృహదారణ్యకోపనిషత్తు. తృతీయ అధ్యాయం. చతుర్థ బ్రాహ్మణం. బ్రహ్మా వా ఇదమగ్ర అసీదకమేవా తదగం సన్న వ్యభవత్తచ్ఛ్రేయా రూపమచ్చ సృజత క్షత్రం యాన్యేతాని దేవత్రా క్షత్రాణీంద్రో వరుణః సోమో రుద్రః పర్జన్యో యమో మృత్యురీశాత ఇతి తస్మాత్ క్షాత్రాత్పరం నాస్తి. పూర్వము అగ్నిస్వరూపాన్ని పొందిన బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండటం వల్ల, ఎల్లప్పుడూ బ్రహ్మత్వంలోనే ఉండిపోవటం వల్ల కర్మ చేసేందుకు సాధ్యం కాలేదు. బ్రహ్మత్వము నుంచి బహిర్ముఖుడయ్యాక క్షాత్రత్వం పుట్టింది. క్షాత్రం ఎప్పుడు క్రియాశీలతను కలిగి ఉంటుంది. అందువల్ల క్రియాశీలురైన ఇంద్ర, వరుణ, సోమ, రుద్ర, పర్జన్య, ఋతు, మృత్యు, యమ, ఈశానాది క్షత్రియ దేవతల సృష్టి జరిగింది. కనుక క్షాత్రం కన్నా శ్రేష్టమైనది ఏదీ లేదు. బ్రహ్మత్వపు యశస్సు క్షాత్రత్వం వల్లనే కలుగుతుంది. క్షత్రియుల ఉత్పత్తి తర్వాత వేరువేరు కర్మల కోసం వసు, రుద్ర, ఆదిత్య, విశ్వదేవాది అనగా వీరిని గణేశ లేదా గణములని చెప్పబడే దేవతలు, వైశ్యులను, శూద్రులను అనగా పురుషుడే శూద్రుడు. ఈ పృథ్వీ అంతా పూష అని చెప్పబడుతుంది. ఎందుకంటే భూమే సర్వాన్ని పోషించేది కాబట్టి బ్రహ్మ ఉత్పత్తి చేశాడు. ఈ రీతిగా చాతుర్వర్ణాలను సృజించిన తర్వాత ఉగ్రమైన క్షత్రియ జాతికి నియామకాలైన విధులు లేకపోవడం వల్ల బ్రహ్మ ధర్మాన్ని సృష్టించాడు. మానవుడు తనంత తాను అనుసరించడానికి విధించుకునే నియమమే ధర్మం అనబడుతోంది. అదో అబలియాన్ బలియాం సమాసంసతే ధర్మేణ యదారాజ్ఞైనం యావయసై ధర్మ సత్యం వైతత్. బలహీనుడు బలవంతుని ధర్మబలముచే జయించగలడు. ఇటువంటి ధర్మాన్నే శాస్త్రీయమైన సత్యం అంటారు. ధర్మమే సత్యం, ధర్మం అని రెండుగా మారింది. ధర్మం అంటే క్రమం తెలిసిన ఆచరణ అని, సత్యం అంటే సత్యవాక్కు అని అర్థం. తత్మా సత్యం వదంత మహూర్ధర్మం వదతిదీతి ధర్మం వా వదంతం సత్యం వదాత్యేత దైవైత దవయం భవతి. ఎల్లప్పుడూ లోకములో సత్యధర్మాలు రెండింటినీ తెలుసుకొని ప్రవర్తించేవాళ్ళు సత్యం చెప్పేవాడిని ధర్మం చెబుతున్నాడని, ధర్మం చెప్పేవాడిని సత్యం చెబుతున్నాడని చెబుతున్నారు. అందుకనే పునరుక్తి దోషం లేకుండా మొదటిదైన ధర్మాన్ని మాత్రమే చతుర్విధ పురుషార్థాలలో ముందుగా చెప్పారు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః స యజ్ఞహోతి. ఏ జీవాత్మయే సమస్త భూతాలకు అనుభవించదగిన ఆత్మగా ఉంది. గృహస్థు అయినటువంటి ఆ జీవుడు తను చేయు కర్మ విశేషం చేత సమస్త భూతాలకు ఉపకారం చేస్తున్నాడు. ఎలా అంటే యజ్ఞకర్మ చేత దేవతలకు, స్వాధాయ యాధ్యాయ కర్మలతో ఋషులకు, పిండోదకాలు ఇవ్వటం వల్ల పితృదేవతలకు, గృహమునందు అతిథులకు వసతిని, అన్నమును ఇవ్వటం ద్వారా మనుషులకును, గడ్డి ఉదరములను ఇవ్వడం ద్వారా పశువులకు, బలి అన్నపాత్రల క్షాళనం ద్వారా పిపీలికాది శ్వానములు మొదలైన జీవులకు, కాకాది పక్షులకు అజ్ఞాని అయిన కర్మలు చేయటం ద్వారా ఉపకారాన్ని చేస్తున్నాడు. ఈ రకంగా లబ్ధిని పొందిన సమస్త భూతములు గృహస్థుని రక్షిస్తున్నాయి. దీనిని దేవ, ఋషి, పితృ, మనుష్య భూతములకు చేసే దానాలను పంచయజ్ఞ ప్రకరణములో తెలుపబడింది. పరమాత్మకు వల్లే ఒంటరిగా ఉన్న మానవుడు ధనము, స్త్రీలు, పుత్రాధికారులు కావాలని, తను కర్మ చేయాలని వాంఛిస్తాడు. వీనిలో ఏదో ఒకటి దొరికే వరకు
వాడి మనస్సే వాడికి ఆత్మ, వాక్కే భార్య, ప్రాణమే పుత్రుడు, నేత్రములే ధనము. ఎందుకంటే చూపుతోనే ధనాన్ని గుర్తిస్తాడు. చెవియే దైవము, ఆత్మయే కర్మ. అనగా ఆత్మ నుంచే దేహేంద్రియాల వల్ల కర్మ అవుతుంది. దీనినే పాంక్త యజ్ఞం అంటారు. అంటే ఐదుగురిచే అయ్యేటటువంటిదని అర్థము. యజ్ఞము పాంక్తము, పశువు పాంక్తము, పురుషుడు పాంక్తము, సర్వము పాంక్తమే. ఈ విధంగా సర్వాన్ని పాంక్తరూపమైన యజ్ఞముగా తెలుసుకుని ఉపాసించేవాడు జగత్తు యొక్క స్వరూపంతో ఈ సమస్తాన్ని పొందుతున్నాడు అంటూ చతుర్థ బ్రాహ్మణం ముగుస్తోంది. సశేషం. శుభం భూయాత్.